హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని అక్షయ అర్చన రూపంలో ఉంది అని సుజాత డౌట్ పడడంతో వెంటనే అమ్మవారినే పరిష్కారం అడగడానికి ఫిక్స్ అవుతుంది. 2 స్లిప్స్ రాస్తుంది అవని. అక్షయ అర్చన రూపంలో ఉందా, లేకపోతే అక్షయ అర్చన కాదా అని 2 స్లిప్స్ రాసి అమ్మవారి ముందు ఉంచుతుంది అవని. అమ్మ, ఎప్పుడు సమస్య వచ్చినా నేను నీ సరినే కోరుకుంటున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. అర్చన నిజంగా నా కూతురు అక్షయేనా కాదా? నువ్వే నాకు సమస్యకి పరిష్కారం చూపించాలి, నా మనసులో ఉన్న కలతని తీసేయాలి అని మొక్కుకొని అలా ఇంకా 2 స్లిప్స్ని వేస్తుంది. వేసి ఒక స్లిప్ని తీసుకొని అలా చూడబోతుంటే వెంటనే పెద్ద గాలి వస్తుంది. ఇంకా పెద్ద గాలి రావడంతో అవని చేతిలో ఉన్న స్లిప్ అలా ఎగిరిపోతుంది. అవని చేతిలో ఉన్న స్లిప్ ఎగిరి ఎగిరి కరెక్ట్గా అర్చన అటువైపుగా వస్తుంటే అర్చన కాళ్ళ దగ్గర పడుతుంది. ఏంటి ఈ స్లిప్ అని చెప్పి అర్చన తీసుకొని చూసేసరికి అర్చన రూపంలో ఉన్నది నా కూతురు అక్షయే అనే పాజిటివ్ స్లిప్ అనేది అర్చన చదివేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అర్చన. అంటే అమ్మ అమ్మ ఇలా రాస్తుందా అని ఇంకా షాక్లో ఉండిపోతే అప్పుడే అవని పరిగెత్తుకుంటూ అర్చన దగ్గరికి వస్తుంది. ఇంకా స్లిప్ని చేతిలోకి తీసుకోవాలనుకుంటే వెంటనే వెనకాల దాచిపెట్టేస్తుంది అర్చన. అమ్మ, మీరేనా ఇది రాసింది అని అడుగుతుంది అర్చన. అవునమ్మా, నాకు వచ్చిన సందేహాన్ని నేను రాశాను, చెప్పమ్మా అందులో ఏముంది అని అడుగుతారు. చూడండి అవని గారు, ఇందులో ఏముందో పక్కన పెట్టండి, కానీ ఒకటి మాత్రం నిజం, మీరు నన్ను మీ కూతురిగా భావిస్తున్నారు, మనస్ఫూర్తిగా మీ కూతుర్నని అనుకుంటున్నారు. నాకు అది చాలు. అంతేకాని నేను అక్షయ ఒకటా కాదా అనేది ఆ అమ్మవారికి వదిలేయండి. అంతేకాని ఫలితాన్ని చూడాలని అనుకోకండి. ఇందులో వచ్చింది నిజమని మీరు నిర్ధారించుకోకండి. ఎందుకంటే ఇందులో వచ్చిన విషయం అసంభవం, అది జరిగేది కాదు అని స్లిప్ చేతిలో పెట్టి అలా ఇంకా గుడికి వెళ్తుంది అర్చన. స్లిప్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవని. నా కూతురు అక్షయనే అర్చన అనే స్లిప్ రావడంతో ఇది నిజమా, లేకపోతే ఆ అమ్మాయి చెప్పినట్టు అమ్మవారు చేసిన లీల నిజంగా ఒకవేళ నా కూతురు అర్చన కాదా అని పాపం అలా ఉండిపోతుంది అవని. కానీ అమ్మవారి దారి చూపించిందంటే నేను ఓపికతో ఉండాలి. ఖచ్చితంగా అమ్మవారు నాకు దారి చూపిస్తుంది. నా అక్షయ అర్చన రూపంలో నిజంగా ఉంటే అమ్మవారే తిరిగి నా అక్షయ రూపాన్ని అర్చనకి ఇస్తుంది అని పాపం మనసులో ఫిక్స్ అయ్యి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. ఇది ఇలా ఉండగా వేదవతి హ్యాపీగా వంట చేస్తుంటే నిహారిక, అత్తయ్య ఆకలిస్తుంది అని అంటుంది. చేస్తున్నానమ్మా, చాలా రోజుల తర్వాత నా చేత్తో వంట చేసి పెట్టే భాగ్యం ఇదిగో ఇవాళ దొరికింది. ఇంట్లో వాళ్ళందరూ కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో. అదిగో అందరూ వచ్చేశారు అని చెప్పి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయడానికి ప్రసాదరావు, శ్రీకర్, పెద్దిరాజు, వసంత అందరూ ఇంటికి వస్తారు. అత్తయ్య గారు, కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయి, త్వరగా రండి అని అంటాడు పెద్దిరాజు. వచ్చేస్తున్నాను అని చెప్పి అందరికీ ఇంకా వంట చేసి పెడుతుంది వేదవతి. వెంటనే ప్రసాదరావు చాలా హ్యాపీగా ఉండడంతో వేదవతి, ఏవండి ఏమైంది ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు అని అంటుంది. వేద, నీకు ఒక శుభవార్త చెప్పాలి. నన్ను ఇవాళ రెస్టారెంట్లో మేనేజర్ని చేశారు వేద, నాకు ప్రమోషన్ ఇచ్చారు అని అనడంతో ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఏంటి, వారం రోజులకే ప్రమోషన్ ఇచ్చారా మావయ్య గారు అని అంటుంది నిహారిక. అవునమ్మా, నాకు ప్రమోషన్ వచ్చింది, అంతా ఆ అమ్మవారి దయ. అమ్మవారికి మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా అది నెరవేరుస్తారు కదా అని మనసులో మాత్రం అవును, అమ్మవారి లాంటి నా మేనకోడలు అవని దయ అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రసాదరావు. ఇలాగే మన వాళ్ళందరూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి, మన సిరి సంపద మళ్ళీ మనకి తిరిగి రావాలి అని చెప్పి అందరికీ ప్రేమగా భోజనాన్ని వడ్డిస్తుంది వేదవతి. ఇంకా అందరూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అర్చన గుడికి వెళ్ళి ఇంకా అలా అమ్మవారి ముందు, అమ్మ ఇప్పటికే నేనే అక్షయ అని అమ్మకి అనుమానం వచ్చేసింది,
మరి ఈ అనుమానం నుండి నేను ఎలా తప్పించుకోవాలి? ఏదో అక్కడ చెప్పి వచ్చేశాను, కానీ అమ్మకి అనుమానం మనసులోనే ఉండిపోతుంది కదా, ఎలా? ఇప్పుడు నా దగ్గర ఉన్న పరిష్కారం ఏంటి అని చెప్పి పాపం బాధపడుతుంటే అమ్మవారు భవానీ అక్కడికి వస్తారు. వచ్చి, చూడమ్మా అక్షయ, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది అని అంటారు. అమ్మ, నీకంతా తెలిసిందే, ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అంటారు. 2 రోజుల్లో నీ పుట్టినరోజు రాబోతుంది. ఆ రోజు నువ్వు కోరుకోకుండానే నీ రూపం మారిపోతుంది. కాబట్టి ఆ రోజు కల్లా నీ ఇంట్లో ఒక అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ అద్భుతం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు, సరేనా? ఇంకా మనసులో ఉన్న బాధ కలత అంతా తీసేసే అని చెప్పి ఇంకా అలా తలపై చేయివేసి నిమిరి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ భవానీ, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మా అమ్మ మీకోసం వెతుకుతుంది అని చెప్పడంతో పాపం నవ్వుతూ అలా ఇంకా అక్షర వైపు చూస్తూ నేను జాగ్రత్తగానే ఉంటాను అని ఇంకా అలా వెళ్ళిపోయి మాయమైపోతారు అమ్మవారు భవానీ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శ్రీకర్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడు, ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు కాబట్టి శ్రీకర్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు కాబట్టి కరెక్ట్గా ప్రసాదరావు ఎక్కడైతే రెస్టారెంట్లో ఉన్నాడో అదే రెస్టారెంట్కి ఆర్డర్ వస్తుంది శ్రీకర్కి. ఇంకా వెంటనే అలా శ్రీకర్ కౌంటర్ దగ్గర నించునేసరికి మేనేజర్గా ఉన్న ప్రసాదరావు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. శ్రీకర్ అని అంటారు. డెలివరీ బాయ్గా ఉన్న శ్రీకర్ని చూసి ప్రసాదరావు ఎమోషనల్ అవుతుంటే శ్రీకర్ కూడా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. నాన్న అని అంటారు. వెంటనే బయటికి తీసుకొస్తారు ప్రసాదరావు. శ్రీకర్, ఏంట్రా ఇది? నువ్వు చదువుకున్న చదువేంటి, చేస్తున్న ఉద్యోగం ఏంటి అని అడుగుతారు ప్రసాదరావు. నాన్న, మరి ఏం చేయమంటారు? నన్ను నెగిటివ్ చేశారని చెప్పాను కదా, మార్కెట్లో నాపై చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కాబట్టి ఈ జాబ్ తప్ప నాకు ఏ జాబ్ దొరకలేదు నాన్న అని అంటాడు శ్రీకర్. చూడు శ్రీకర్, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు, నేనున్నాను కదా, నీకు ఒక మంచి జాబ్ని సజెస్ట్ చేస్తాను. నిజంగా నాపై నీకు ప్రేమ ఉంటే, తండ్రి అనే గౌరవం ఉంటే నా మాటకి ఎదురు చెప్పకుండా నువ్వు ఆ జాబ్కి వెళ్ళాలి అని అంటారు. ఇంత త్వరగా నా పాత జాబ్ నాకెలా వస్తుంది నాన్న అని అడుగుతారు. అవని కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్లో అవని ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్గా అవని దగ్గర ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, నువ్వు వెళ్తే బాగుంటుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్. నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆ అవని ముందు కూర్చోవాలా అని అంటారు. చూడరా, మన ఫ్యామిలీ కోసం ఏం చేసినా తప్పనేదే ఉండదు. ఒకటి చెప్తున్నాను, అవని నువ్వు అనుకున్నంత చెడ్డమ్మాయి ఏమీ కాదు. అవని కొన్ని పరిస్థితుల వల్లే అలా మనకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ అమ్మవారు ఒక్కసారి ఆ పరిస్థితులన్నిటినీ సర్దుమణిగిస్తే అవని అంత మంచి అమ్మాయి, పవిత్రమైన అమ్మాయి, ఓపికతో ఉన్న అమ్మాయి నీకు భార్యగా దొరకడం నీ అదృష్టమని నువ్వే అవనిని నెత్తిన పెట్టుకుంటావు. కాబట్టి నేను చెప్పేది విను. అవనితో నేను మాట్లాడతాను. నువ్వు నాకు మాట ఇచ్చావు, ఆ జాబ్కి వెళ్తున్నావు అంతే అని చెప్పడంతో నాన్న, నాకు ఇష్టం లేదు కానీ అని అనేసరికి అప్పుడే అక్కడికి అవని వస్తుంది. మావయ్య అని అంటుంది. అమ్మ అవని, నేనే నీకు ఫోన్ చేశానమ్మా, ఇదిగో వీడికి నువ్వే జాబ్ అని అనేసరికి మావయ్య, ఎప్పటి నుండో ఆ పోస్ట్ మా దగ్గర ఖాళీగా ఉంది. ఆ విషయాన్ని చెప్తుంటే బావయ్య ఎప్పుడూ వినలేదు, ఇప్పుడు విన్నాడు కదా, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. రా బావ, నేను తీసుకువెళ్తానని చెప్పి ఇంకా వెంటనే అలా తన ఆఫీస్కి తీసుకువెళ్ళి అపాయింట్ చేస్తుంది అసిస్టెంట్ మేనేజర్గా అవని. ఇంకా అలా అవని అండ్ శ్రీకర్ ఇద్దరు పక్క పక్క క్యాబిన్లోనే కూర్చుంటారనమాట. ఇద్దరిని ఒకే కార్ వచ్చి పికప్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని. అమ్మ అన్నపూర్ణమాత, నా భర్తని నా పక్కనే ఉంచుతూ తనని నేను చూసుకునేలా చేసావా అమ్మ అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని. ఇది ఇలా ఉండగా అవని శ్రీకర్ ఇద్దరు ఒకేసారి కారులోని కిందికి రావడంతో అది చూసిన వేదవతి షాక్ అవుతుంది. శ్రీకర్, నువ్వేంటి ఆ కార్లో వస్తున్నావు అని అడుగుతుంది. అమ్మ, నాకు జాబ్ వచ్చింది, వీళ్ళ ఆఫీస్లోనే జాబ్ వచ్చింది, మంచి శాలరీ అమ్మ, అందుకే రిజెక్ట్ చేయలేకపోయాను. ప్లీజ్, మన కుటుంబం కోసం నేను ఈ మాత్రం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకలా వేదవతి అవని వైపు చూస్తూ ఉంటుంది. అవని వేదవతి వైపు హ్యాపీగా చూస్తూ అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ, రేపు నా కూతురు అక్షయ్ పుట్టినరోజు,
కాబట్టి పుట్టినరోజున తిరిగి వస్తానన్న అక్షయ మాటని నిజం చేయమ్మా, నిజం చేయని మనస్ఫూర్తిగా వేడుకుంటుంది అవని. అప్పుడే కరెక్ట్గా మార్నింగ్ అవుతుంది. ఇంకలా అర్చన, ఇవాళ నా పుట్టినరోజు, నేను అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అవని అర్చన దగ్గరికి వస్తుంది. అర్చన, ఈరోజు అక్షయ్ పుట్టినరోజు, తను వస్తానని చెప్పింది అనడంతో అమ్మవారు భవాని నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. మీ గురించే నేను ఎప్పటి నుండో వెతుకుతున్నాను, చెప్పండి ఎక్కడ, నా కూతురు ఎక్కడ? మీరు సీసీటీవీ కెమెరాలో నా కూతుర్ని మాయం చేసినట్టు క్లియర్గా కనబడింది. నా కూతురు ఎక్కడుందో చెప్పండి, ఈ తల్లి ఆవేదనని గుర్తు చేసుకోండి అని ఇంకా అమ్మవారి భవాని కాళ్ళపై పడి అడుగుతుంది పాపం అవని. చూడమ్మా అవని, ఒక తల్లిగా నీ కూతురు కనిపించట్లేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో అది నేను అర్థం చేసుకోగలను. అందుకే నీ కూతుర్ని నీ దగ్గరికి తీసుకురావాలనే నేను ఇలా వచ్చాను అని అనడంతో, అవునా, నా కూతురు వస్తుందా, ఎక్కడుంటాను అని అడుగుతుంది అవని. ఇంకప్పుడే వేదవతి, శ్రీకర్, ప్రసాదరావు అందరూ కూడా బయటికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇంకలా చూసేసరికి అమ్మవారు భవాని మనస్ఫూర్తిగా మంత్రాలు చదివేసరికి అలా ఇంకా ఆకాశం భూమి మొత్తం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే ఒక దివ్య వెలుగు వచ్చి అర్చన మొహంపై పడుతుంది. ఇంకా అలా అర్చన అందరి ముందే అక్షయగా మారిపోతుంది. ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా వెంటనే శ్రీకర్ అయితే చూస్తూ ఉంటే వేదవతి, అంటే అమ్మవారి దయ వల్ల ఎన్ని రోజులు మన ఇంట్లో ఉంటున్న అర్చన అక్షయనా అని చెప్పి షాక్లో ఉండిపోతుంది. ఇది మాత్రమే కాదు, అర్చన శ్రీకర్ కన్న కూతురే అని అనుమానిస్తున్నారు. కాదు అని మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టారు. ఆ కష్టాలకి ఇవాళ ముగింపు పలకబోతున్నాము అని అమ్మవారు భవాని అంటారు. ఇంకా వేదవతి దగ్గరికి వస్తారు అమ్మవారు భవాని. వేదవతి, నువ్వు అవమానించింది అర్చనని, అక్షయని నీ మనవరాలు కాదు అనింది, అవనిని ఇంట్లో నుండి గెంటేసింది ఒకే ఒక కారణంపై, అది డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని కదా. కాబట్టి నిజమైన డిఎన్ఏ రిపోర్ట్లని ఇప్పుడే ఆ అమ్మ నీ దగ్గరికి తీసుకువస్తుంది అని చెప్పడంతో చిలకమ్మ అలా తన కాళ్ళతో డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకువచ్చి అక్షయ దగ్గర పడేస్తుంది. వెంటనే అక్షయ వేదవతి దగ్గరికి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకొస్తుంది. ఇంకా వేదవతి ఓపెన్ చేసి చూసేసరికి ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతుంది, కుప్ప కూలిపోతుంది. అంటే నా మనవరాల్ని ఇన్ని రోజులు నేను దూరం పెట్టానా? ఒక తప్పుడు రిపోర్ట్స్ని చూసి నా కోడలు అవనిని నేను ఇంతలా బాధ పెట్టానా? నరకం అనుభవించేలా చేశానా అవని అని వేదవతి అవని కాళ్ళపై పడిపోతుంది. అత్తయ్య వద్దు, మీరు నా కాళ్ళపై పడద్దు అని అంటుంది అవని. నన్ను క్షమించమ్మా, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏముంటుంది? నేను చాలా బాధ పెట్టాను, అవమానించాను, గెంటేశాను. కాబట్టి దేవుడు మాకు తగిన శిక్ష వేశాడు. ఆ అమ్మవారిని కూడా మాకు దూరం చేశాడు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వే నా కోడలివి అని అవనిని హక్ చేసుకుంటుంది వేదవతి. అదంతా చూస్తూ అక్షయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ తొలగిపోయి అక్షయ్ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అక్షయ బర్త్డేని. కరెక్ట్గా అక్షయ బర్త్డే సెలబ్రేషన్స్కి సత్య వస్తాడు. అవని, నేను నీకు ప్రామిస్ చేశాను గుర్తుందా, మీ అత్తయ్య వాళ్ళ ఆస్తులన్నీ సుప్రీంకోర్టుకు వెళ్ళి తిరిగి తీసుకొస్తానని. అవన్నీ నేను తీసుకువచ్చాను వేదవతి గారు, ఇదిగోండి మీకు మీ ఆస్తుల్ని తిరిగి ఇచ్చేయమని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాను. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఇంకొద్ది రోజుల్లో మీ ఆస్తులన్నీ మీకు వచ్చేస్తాయి, మీరు తిరిగి మీ పాత ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో ఇంకా వేదవతి ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవని, ఇప్పటికైనా నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావా అని అంటారు. ఖచ్చితంగా సత్య అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా శ్రీకర్ అండ్ సత్య కూడా ఇద్దరు ఒకరినొకరు హ్యాపీగా చూసుకుంటూ హక్ చేసుకొని ఇంకలా వేదవతి వాళ్ళ ఆస్తులు తిరిగి రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకలా అక్షయ్కి త్వరలోనే ముక్కు పుడక ఇవ్వాలని కూడా
వేదవతి నిర్ణయించుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.